తెలంగాణ ప్రభుత్వం రుణమాఫీ దిశగా శరవేగంగా ముందుకు సాగుతోంది. ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేస్తామని గతంలోనే సీఎం రేవంత్ రెడ్డి సవాలు చేశారు. అయితే అంతకన్నా దాదాపు నెల రోజుల ముందుగానే రైతుల అకౌంట్లలో 1,00,000 జమ చేయాలని నిర్ణయించారు. గురువారమే ₹1,00,000 వరకు రుణమాఫీ చేయనున్నారు. రేపు సాయంత్రంలోగా రైతుల ఖాతాల్లో నిధులు జమ అవుతాయి. అదే రోజు రైతు వేదికల్లో రుణమాఫీ లబ్ధిదారులతో సంబరాలు నిర్వహిస్తారు. రుణమాఫీ నిధులు పక్కదారి పట్టకుండా బ్యాంకులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. రుణమాఫీ కోసం ప్రభుత్వం విడుదల చేసిన నిధులను ఇతర ఖాతాల్లో జమ చేసుకుంటే బ్యాంకర్లపైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. తెలంగాణలో భూమి ఉన్న ప్రతి రైతు కుటుంబానికి 2 లక్షల మేర రుణమాఫీ అమలు చేస్తామని ఎన్నికల హామీల్లో ప్రకటించారు. రేషన్ కార్డుల ఆధారంగా డేటాబేస్ను రెడీ చేశారు. కుటుంబాల ప్రాతిపదికన తీసుకున్నారు. 2018 డిసెంబర్ 12 నుంచి 2023 డిసెంబర్ 13 వరకు పంట రుణాలు తీసుకున్న వారికి 2 లక్షల రుణమాఫీ వర్తిస్తుంది. కుటుంబాల ప్రాతిపదికన డేటా తీసుకున్న పాస్బుక్ ఆధారంగానే రుణమాఫీ చేయనున్నారు. రుణమాఫీపై రైతులకు ఉన్న అనుమానాలను పరిష్కరించాలని అధికారులను ఇప్పటికే ఆదేశించారు. బ్యాంకర్లు ఇచ్చిన నివేదికల ఆధారంగా రుణమాఫీ చేస్తున్నారు. మార్గదర్శకాలలో కొంత గందరగోళం ఉండడంతో రుణమాఫీ అర్హత జాబితాలలో తమ పేరు ఉంటుందా లేదా అన్న ఆలోచనలో రైతులు ఉన్నారు. కటాఫ్ తేదీ ప్రకారం కొంతమంది రైతులు రుణాలు తీసుకుని తిరిగి చెల్లించారు. వారు కొత్త రుణాలు తీసుకోకపోతే రుణమాఫీ వర్తిస్తుందా లేదా అన్న సందేహాలతో రైతులు ఉన్నారు. భూమి ఉన్న ప్రతి రైతు కుటుంబానికి 2 లక్షల వరకు పంట రుణమాఫీ వర్తించనుంది. ఈ పథకాన్ని స్వల్పకాలిక పంట రుణాలకు వర్తింపజేస్తారు. ఇక ప్రజాప్రతినిధులు ₹1,00,000 వేతనం ఉన్న వారికి రుణమాఫీ వచ్చే ఛాన్స్ లేదు. రేపు చేయబోయే రుణమాఫీ కోసం 8,000 కోట్లు అవసరమవుతాయని అంచనా. ఎఫ్ఆర్బిఎం పరిధికి లోబడి తీసుకున్న రుణాలతో పాటు ఇతర నిధులను మాఫీ కోసం సిద్ధంగా ఉంచినట్లు సమాచారం.